ఇప్పుడు నరాల బలహీనతకి ఉత్తాన పాదాసనం. అలాగే ఏంటంటే ఈ ఉత్తాన పాదాసనం ఒక ప్రసవం అయిన తర్వాత కూడా దీన్ని చేసినప్పుడు ఏంటి ఉదర కండరాలను మళ్ళీ నిత్య కన్య తత్వంలోకి తీసుకెళ్లి యథాస్థానంలో సెట్ చేస్తుందని దీనికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఉత్తాన శవాసనంలో ప్రశాంతంగా పడుకోవాలి. రెండు చేతుల్ని నడుము ప్రక్కన ఉండాలి. రెండు పాదాలు దగ్గర తీసుకోవాలి. కడుపు నిండుగా శ్వాసను పీల్చుకొని మీ రెండు కాళ్ళని 45 degrees తేల్చి ఉంచాలన్నమాట. నాభి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఏకాగ్రత అంతా. అలాగే సయాటికా. ఈ సయాటికా అనేది ఏంటంటే మీరు ఎప్పుడైనా సడన్గా వేగంగా ఎక్కడైనా మీరు ఏంటంటే ఏదైనా ఒక మెట్టు దిగినప్పుడు కానీ ఆ నరం మీద ఎక్కువ ఒత్తిడి వచ్చినప్పుడు ఆ సయాటికా ఏంటంటే మనకి కుంటి భాగం నుంచి మొత్తం పాదం వరకు కూడా ఆ నరానికి అయినట్టు అది లాగడం అది చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని బోర్లా పడుకోవాలి. కుడివైపు నుంచి వెనక్కి తిరగాలి. తిరిగి రెండు చేతుల్ని నడుము ప్రక్కన పెట్టి చేతులు లాక్ చేయాలి. గడ్డాన్ని ముందుకు సాగదీసి పెట్టాలి. చేతులు రెండు లాక్ చేసి సీటు క్రిందని రెండు కాళ్ళని 45 degrees గాలి పీల్చుకుని వెళ్తారు. ఈ విధంగా రెండు ఒకసారి చేయలేనటువంటి వాళ్ళు మొదట శ్వాస పీలుస్తూ ఎడమ కాలని 45 degrees తేల్చాలి. 10-15 సెకండ్లు అలా ఉంచాలి. అలాగే కుడి మళ్ళీ ఎడమ మళ్ళీ కుడి ఇది ప్రశాంత స్థితిలో ఉండి సాధన చేస్తే ఎటువంటి సయాటికా అయినా సరే ఇది ఏంటంటే ఎక్కువ మనకి రెస్ట్ లేకుండా పనిచేయడం వల్ల మనకి ఆహార పదార్థాల్లో ఎక్కువ వేడి పదార్థాలు తగిలినప్పుడు దాని ప్రభావం ఎక్కువ చూపిస్తుంటుంది అనమాట. దాన్ని మనం కొద్దిగా ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటామో దానికి ఉపశమనం కలిగినప్పుడు ఆటోమేటిక్గా దాని నుంచి మనం బయటికి రాగలుగుతాం. అలాగే ఈ రోజు ఏంటంటే ప్రతి 18 సంవత్సరాల కుర్రాడి దగ్గర నుంచి కూడా ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు తినేటువంటి ఆహారంలో కల్తీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మనం ఏంటంటే మన యొక్క ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోవడమే దీనికి కారణం. అసలు ఈ మత్స్యేంద్రాసనం అనేది సర్వ రోగ నివారణి. ఒకవైపు థైరాయిడ్ని కంట్రోల్ చేస్తుంది, ఒకవైపు ఏంటంటే మధుమేహ వ్యాధుల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగ బైపాస్ సర్జరీ హార్ట్ ఆపరేషన్ వెళ్ళి వాడి చేత ఈ ఆసనం వేయిస్తే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ముందు బైపాస్ హార్ట్ ఆపరేషన్ పని లేదు. అది దీనిలో ఉండేటువంటి గొప్ప విశేషత. చూడండి, ఇప్పుడు అందరూ కూడా మత్స్యేంద్రాసనం. ఎడమ పాదాన్ని తీసుకొచ్చి కుడి తొడ మీద పెట్టాలి. కుడి పాదాన్ని తీసుకుని ఎడమ తొడ మీద ఉంచాలి. రెండు చేతులు సీటు ప్రక్కన ఉంచాలి. అలాగే ఛాతీని పైకెత్తి కపాలం పెట్టాలి. రెండు చేతి బొట్టనవేళ్ళతోటి కాలి బొట్టనవేళ్ళు పట్టుకుని నొక్కి పెట్టాలి. మోచేతులు నేలకి అంటాలి. శ్వాస పీల్చుకుని హృదయ స్థానంలో ఉంచాలి. రిలాక్స్. అలా చేతులు వదిలిపెట్టాలి. చేతులను భుజాల కింద పెట్టి తలని సమంగా తీసుకోవాలి, సమాంతరంగా. అప్పుడు కుడి కాళ్ళని వదలాలి, ఎడమ కాళ్ళని సమస్థితిలో తీసుకోవాలి. అలాగ మళ్ళీ రిలాక్స్గా శవాసనలో రావాలి. అలా కొన్ని సెకండ్లు, 1 నిమిషం 2 నిమిషాల వరకు రిలాక్స్ అవ్వాలి. ఇప్పటిదాకా మీరు చేసిన ఆసనం యొక్క స్ట్రైన్ అంతా కూడా దీన్ని అమృతాసనం అన్నారు.
ఈ శవాసనంలోనే ఒక ప్రశాంత స్థితికి వచ్చిన తర్వాతే పైకి లేవాలి. అది అసలు అదే విధంగా యాంత్రిక జీవితంలోకి ఈ బీపీలు రేజ్ చేసుకుని పరిగెట్టకూడదు అనమాట. ఇక్కడ ఎందుకు యోగా అంటే ప్రశాంతమైన స్థితి కోసం. ఆ ఆరోగ్యం అనేది ఎలాగొస్తుంది? ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆరోగ్యం వస్తుంది. దాన్ని ఒక 10 నిమిషాలు పావుగంట ప్రాణాయామం ధ్యానం మీద దాని మీద దృష్టి పెట్టాలన్నమాట. హరి ఓం. టాటా. ఏంటంటే 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా అధికమైనటువంటి బరువు పెరగడం అనేది మనం చూస్తున్నాం అనమాట. అంటే మనకి ఇప్పుడు చదివే విద్యా విధానాల్లో కానీ, మన యొక్క ఇంటి దగ్గర పిల్లలకి ఎటువంటి ఆటలు పాటలు అనేవి ఏమి లేవు. పుస్తకాలు, జీవితం, స్కూళ్ళు. దీనివల్ల ఏంటంటే అనేక రకాల కారణాలకి స్థూల శరీరం పెరగడం, ఓవర్ ఫ్యాట్ పెరగడం కారణం అవుతుంది అనమాట. దీనికి ఏంటంటే కొన్ని సూక్ష్మ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు ముఖ్యంగా. అలాగే మీకు దీని మీద బాగా వర్క్ చేసేవి ఏంటంటే చక్రాసనం, ధనురాసనం. అధికమైనటువంటి బరువుని, అధిక ఫ్యాట్ని కరిగించేవి ఇవన్నమాట. ఇప్పుడు అందరూ కూడా చక్రాసనం చూస్తాం మనం. మళ్ళీ శవాసనంలో పడుకోవాలి. పడుకుని 2 పాదాలు పిల్లల దగ్గరగా, పాదాల మధ్య ఒక 1 ఫీట్, ఒక అడుగు ఖాళీ ఉండేలా చూసుకోవాలన్నమాట. అదే విధంగా 2 చేతుల్ని భుజాల కిందకి తీసుకొచ్చి పెట్టాలి. మీ శ్వాస పీలుస్తూ ముందు నడాన్ని పైకి తేల్చాలి. తర్వాత ఛాతీని, మీ షోల్డర్ని అలా పైకి లేపి చేతుల మీద, పాదాల మీద బాడీ అంతా నిలబడాలన్నమాట. ఈ యొక్క చక్రాసనం అనేది ప్రతిరోజు అభ్యాసం చేస్తే వృద్ధుడు కూడా నిత్య యవనత్వాన్ని పొందుతున్నాడు అని చెప్పేసి మనకు సనాతనంగా మహాత్ములు చెప్పారన్నమాట. అసలు ఇది అలాగే నెమ్మదిగా నడాన్ని కింద దింపాలి, ఛాతీని దింపాలి, తలను సమాంతరంగా తీసుకోవాలి. రిలాక్స్ స్థితికి రావాలి, విశ్రాంతి స్థితికి. దీన్ని ఎప్పుడైతే మనకి బ్యాలెన్స్ బ్యాక్ సాధన చేసామో దానికి మళ్ళీ వ్యతిరేక దిశలో ఒక పశ్చిమోత్తానం ఆసనం దాన్ని చేయాలన్నమాట. అప్పుడు వెన్నుపూస ఓవర్ స్ట్రైన్ అవ్వదు, మళ్ళీ రిలాక్స్ స్థితికి వస్తుంది. ఈ పశ్చిమోత్తాసన, ప్యాన్క్రియాస్ని, లివర్ని, వీటి ఫంక్షన్ కరెక్ట్గా పనిచేయించడంలో దీనికి ఇదే సాట్ అనమాట. అసలు పశ్చిమ ఉత్తానము అన్నారు. అలాగే ఎడం ప్రక్క నుంచి ప్రక్కకి తిరిగి లేచి కూర్చోవాలి. 2 పాదాలని ముందుకు చెప్పాలి. శ్వాస పీలుస్తూ 2 చేతుల్ని షోల్డర్ ప్రక్కలు, అలాగే శ్వాస వదులుతూ పైకి. పూర్తిగా శ్వాస వదులుతూ చేతి బొట్టన వేలుతో కాలు బొట్టన వేలు నొక్కి పెట్టాలి. చూపుడు వేలిని, మధ్య వేలిని, 2 బొట్టన వేలిని కవర్ చేసి మూసి ఉండాలి. పూర్తిగా ఊపిరితిత్తుల్లో గాలి అంతా కూడా బయటికి వదులుతూ ఛాతీ ఎనుదురు మోకాళ్ళ మీదకి టచ్ చేసేలాగా చూడాలన్నమాట. స్పంగా Hospital, shake. Yeah.